మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళన చెలరేగడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు. రాజీనామా అనంతరం హసీనా బంగ్లాదేశ్ నుంచి పరారై భారత్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి లండన్ పయనమయ్యారు. ప్రధాని పరారు కావడంతో ఆందోళనకారులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఢాకాలోని ప్రధాని అధికార నివాసమైన గణభవన్ను చుట్టుముట్టారు. ప్రధాని అధికార నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు అక్కడ విధ్వంసం సృష్టించారు. ఇంట్లోని విలువైన వస్తువులను లూటీ చేశారు. విలువైన ఫర్నిచర్ను ఆందోళనకారులు పట్టుకెళ్లిపోయినట్లు స్థానిక మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిన రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థులు ప్రదర్శించిన తీవ్ర ఆగ్రహమే ఈ ఆందోళనకు దారితీసింది. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి 2018లోనే ఈ కోటాను అమలు చేయాలని భావించారు. అప్పట్లో విద్యార్థులు ఆగ్రహించడంతో వెనక్కి తగ్గారు. జూన్ నెలలో ఈ కోటాను మరోసారి తీసుకుని వస్తూ బంగ్లా హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆందోళనలు సాగుతున్నాయి. మధ్యలో కాస్త సద్దుమణిగినట్టు కనిపించిన నిరసనలు నిన్న ఒక్కసారిగా మిన్నంటాయి. దీంతో సోషల్ మీడియా ఖాతాలు నిలిపివేయడంతో పాటు నిరవధిక కర్ఫ్యూను విధించారు. అయితే కర్ఫ్యూను ఛేదించిన ఆందోళనకారులు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. ప్రధాని భవనంలో విలాసవంతమైన ప్రాంతాలను ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు.